తెలుగు ప్రేక్షకులు నమస్తే. 'కాంతార' సినిమా రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని సందేహాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. శివగణాలకు సంబంధించిన టాపిక్ ఒకటి, దాని తర్వాత ఇంకా వేరే టాపిక్లు కూడా ఉన్నాయి. అయితే టాపిక్ల గురించి మాట్లాడటానికి క్లారిటీ కోసం మనకి ఇక్కడ బ్రహ్మశ్రీ రాజన్ గురుస్వామి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ రాజన్ గురుస్వామి గారు 'కాంతార' సినిమా చూసారా? చూసానండి. చూసారా? అయితే దాంట్లో ప్రధానంగా ఒక డిస్కషన్ పాయింట్ ఉందండి. చెప్పండి. శివగణాలు అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది దాంట్లో సినిమా సంబంధించి. అవును. అసలు సినిమాలో ఏం చూపించారు, బయట అసలు మనకు పురాణాలు ఏం చెప్తున్నాయి, శివగణాలు అంటే పురాణాలు అని చెప్తున్నాయి, సినిమాలో ఏం చూపించారు అనేది ఒక క్యూరియాసిటీ పాయింట్. అదే ఇప్పుడు శివ పురాణాల్లో మనం చూసుకుంటే అయితే మాత్రాన మనకి క్షేత్రపాలకం అనేది ఒకటి ఉండేది కనపడుతుందండి. శివపురాణాలు క్షేత్రపాలకం తర్వాత ఏంటంటే గణాలు. క్షేత్రపాలకులు వేరు, గణాలు శివగణాలు వేరు. శివగణాలు వేరు. ఓకే. క్షేత్రపాలకులు అంటే ఎప్పుడైనా కూడా ప్రతి మనిషికి నవగ్రహాల ద్వారా మనకు ఎఫెక్ట్ ఉంటుంది. కానీ స్వామివారి దగ్గర మాత్రాన ఏంటంటే కాలభైరవులు ఉంటారనేసి ఒక గట్టి విశ్వాసం. సో అటువంటిది మరి అదే విధానంగా క్షేత్రపాలకులు మరి ఈ ఒక వీళ్ళు శివగణాల్లో వచ్చేసి మనకు అడవి ఆదివాసులలో కొంతమంది ఆచార ఇచ్చే విధానంగా, మరియు అదే విధానంగా వారాయన అవతారంగా, మరి అదే విధానంగా కొన్ని నంది రూపంగా ఇవ్వండి, మరి సర్పం రూపంగా ఇవ్వండి, మరియు ఇవన్నీ ఏంటంటే గణాలు సర్పరూపంగా. మరి ఆ గణాలది ఏంటంటే దీని ద్వారానే ఏంటంటే ఒక శివలింగాన్ని ఇన్ని కాపాడుతాయా. ఇప్పుడు దాన్ని ఒక పార్వతి పుష్పాన్ని మనము సొంతం చేసుకోవాలంటే ఈ గణాలన్నీ వసం చేసుకుంటే కానీ మనం ముందుకు వెళ్ళలేము. ఓకే. సినిమాలో చూపించింది అది. సో అటువంటి దానికి ఏంటంటే ఆ ఒక సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడం వల్ల ఆ గణాల్లో వాళ్ళు ఎదురుపడుతుంటారు. ఆ రాజవంశులు కానీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో బ్లాక్ మ్యాజిక్ చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ అదంతా కూడా చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఆ సాగుతూ ఉంటుంటే అయినటప్పుడు కూడా అక్కడ ఉన్నవంటి ఏంటంటే ఆ గణాల్లో అక్కడ ఉన్నవంటి ఒక మనిషికి ఆ ఒక వారాయిన ఒక శక్తి రావటం, వాటి ఒక శివలింగం ఒక రాయి అక్కడ కనపడుతూ ఉంటుంది మనకి ప్రత్యక్షంగా. దానికి శక్తిగా ఉంటుంది కాబట్టి ఆయనకు అతీంద్రియమైనటువంటి ఒక శక్తి, అతీంద్రియమైనటువంటి శక్తి ఏంటంటే అక్కడ గణాల వంటి శక్తి ఆయనకు రావటం. ఆ గణాల వంటి శక్తి రావటం వల్ల ఏమవుతుందంటే ఆ ఒక శివలింగాన్ని ఆ ఒక్క దాన్ని అన్నిటి కూడాను కాపాడుకోవడానికి కోసం ఆయన ఏర్పరుస్తున్నటువంటి ఇది. అయితే వీళ్ళు ఏదైతే కూడాను తీసింది వాస్తవమే. అంటే ఇదేంటంటే కర్ణాటక సంబంధించినటువంటి ఆచార విధానమైనటువంటి కొన్ని ఉందో ఆ సాంప్రదాయమైనటువంటి కొన్ని సిద్ధాంతంగా తీయటం జరిగింది. శివపురాణంలో ఉన్నటువంటి కూడా కొన్ని తీసి దీంట్లో కూడా కలిపారు. ఓకే. సో ఈ శివపురాణం చూసుకున్నట్టయితే మాత్రాన మనకు ఈ యొక్క గణాలకు దానికి చాలా వరకు దగ్గరగా మనకు మ్యాచింగ్ అవుతుంది. ఓకే. అయితే దీంట్లో శివగణాలని బ్లాక్ మ్యాజిక్ చేసి కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి కంట్రోల్ చేసే సందర్భాలు కొన్ని ఉన్నాయని చెప్పేసి అలా కంట్రోల్ అవుతాయా, శివగణాలు ఈ మంత్రతంత్రాలకి కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా ఒక టాపిక్ రన్ అవుతుంది. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అదేంటంటే తాంత్రిక విధానంలో కొన్ని రకాలమైనటువంటి గోర్లు, వెంట్రుకలు మరియు అనేక రకమైనటువంటి ద్రవ్యాలు వేసి ఒక కాటికలాగా తయారు చేసి అష్టబంధన చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. ఆ అష్టబంధన చేసినప్పటికీ ఎవరైతే శివలింగాన్ని అష్టబంధన చేస్తారో అక్కడ ఉన్నవంటి జీవరాశులు మరి పడిపోవడము, చెట్లు వాడిపోవడము, మరి అక్కడ ఉన్నవంటి వాతావరణం అంతా కూడా మారిపోవడం అంతా కూడా చేస్తుంటారు. దాంతో కూడా తాంత్రిక విధానం ద్వారా చేసేవంటి ప్రయోగాలు. ఓకే. ఈ తాంత్రిక విధానం ప్రయోగ ద్వారానే చేస్తున్నారు కాబట్టి ఆ క్లారిటీని కూడా ఈ కాంతారంలో చూపించారు. ఓకే. బ్రహ్మాండంగా ఈ యొక్క తాంత్రిక విధానంలో కూడా ఎటువంటి ప్రయోగాలు ఉన్నాయి, ఎటువంటి ప్రయోగాల ద్వారా చేస్తేనే ఈ ఒక జరగబోతుందన్న ఒక దీనిపైన కూడా వాళ్ళు పరోక్షంగా చూడటం అనేది మనం కనబడుతూ ఉంటాయి. కానీ ఇది వాస్తవమే. ఓకే. ఈ వాస్తవంగా ఇది ఈ విధానంగా
దైవాన్ని కూడా కట్టుబడే వంటి చేశారు. మ్మ్. ఇది చాలా వరకు కూడా చాలా విధానమైన వంటి ప్రక్రియ ద్వారా వచ్చినటువంటి క్రియ. ఓకే 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 చాలా అంటే సినిమాలో చూపించింది బయట జరుగుతున్నది, బయట వాస్తవికంగా పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది దగ్గర ఉందంటారు మీరైతే. 100% జరుగుతుంది. ఎందుకంటే బయట జరిగేవంటిదివే సినిమాలో చూపించారు. మ్మ్. బయట జరిగేవంటి అంటే ఇదివరకు మనం పురాణంలో జరిగేవంటి ఆచారం ఏదైతే ఉందో, పూర్వీకులు చేసేవంటి అయితే సిద్ధాంతం ఉంటుందో, ఒక గ్రామాన్ని కూడా కట్టివేయచ్చు, ఓ ఒక ఊరిని కట్టివేయచ్చు, ఒక దేశాన్ని కూడా కట్టివేయచ్చు. అటువంటి శక్తివంతటువంటి తాంత్రికులు కూడా ఉన్నారు. సో ఆ తంత్ర సాధన ద్వారా ఆ ఒక విధానం ప్రక్రియగా మనకు చూపించడం జరుగుతుంది. సో ఆ కట్టు వేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైతే కూడాను అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీస్ ఉందో అది ఫ్లెక్సిబుల్ కాకుండా అక్కడే ఒకటే దగ్గర ఉండడం అని జరుగుతుంటుంది. స్ప్రెడ్ అవ్వకుండా ఆ ప్రదేశానికి కట్టుబడి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక సొంతం చేసుకోవడం కోసం అది ఫ్లెక్సిబుల్ కాకుండా ఆ ఒక దాన్ని కూడా ఓకే మొత్తం కూడా కట్టివేసి చేయడం దీనికి ఉదాహరణగా మనం తీసుకుంటే నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పండి. మీకు అలగారు శ్రీనివాస పెరుమాళ గురించి తెలిసి ఉంటుంది. మీనాక్షి, మధురలో మీనాక్షి ఉంటుంది. ఆ అలగారు శ్రీనివాస పెరుమాళ కూడాను ఆయన కూడా చాలా అందగాడు కన్నా అందగాడు అని చెప్తారు దేవుళ్ళు, దేవతలు అందగారు అని. అందులో ఒక కేరళ రాజు వచ్చేసి ఆ అలగారు పెరుమాళని చూసేసి మైమరిచిపోతారు ఆయన. ఓకే ఆ మైమరిపచ్చిపోయి ఆయన ఒక దేహాన్ని కూడాను సోయి లేకుండా అయిపోతుంది. ఓకే అంత అయితే ఏంటి అంటే నా కేరళలో అన్ని దేవాలయాలు ఉన్నాయి, అన్ని దేవాలయాలు, కానీ ఈ అలగారు పెరుమాళ శ్రీనివాస టెంపుల్ మాత్రం నా దగ్గర లేదు. ఈ విగ్రహాన్ని నేను తీసుకుని వెళ్ళడానికి కావాలని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే కేరళ నుంచి తాంత్రికులను తెప్పిస్తారు. ఇది ఇతిహాసం పురాణంలో జరిగినటువంటి సత్యం ఇది. ఓకే ఓకే అప్పుడు పిలిపించి వాళ్ళు కూడా ఆ తాంత్రిక విధానం ద్వారా ఆ ఒక అలగారు పెరుమాళని కూడా కట్టువేయడం కోసం ఆయన ఒక దీని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయంలో ఏంటంటే అప్పుడు అలగారు పెరుమాళ్ గుడిలో ఉన్నటువంటి పూజారికి నన్ను ఇట్లా తాంత్రిక విధానంలో నల్లటి కాటుక పెట్టి నన్ను కంటికి కాటుక పెట్టి తాంత్రిక విధానంగా చేసి నన్ను కట్టువేశారు. కాబట్టి నువ్వు రాజుకు తెలియజేసి తొందరగా నన్ను ఈ కట్ల నుంచి బయటికి విడిపియాలనేసి ఆ ఒక అలగారు పెరుమాళ్ వచ్చేసి పూజారి గారికి విరిపించి చెప్తారు. సో చెప్పిన తర్వాత పూజారి గారు వెళ్ళి మహారాజు గారికి చెప్తారు, ఇట్లా అలగారు పెరుమాళని కట్టువేశారు. సో అక్కడ తాంత్రికులు ఉన్నారంటే వాళ్ళు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క దగ్గర ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే అక్కడ మిరియాలు తెలుసు కదండి, బ్లాక్ పెప్పర్తో తయారు చేసినటువంటి పొంగలు తయారు చేసి అక్కడక్కడ ప్రసాదంగా పెడుతుంటారు. సో ఆ ప్రసాదము బాగా ఘాటుగా చేసి పెట్టిన తర్వాత ఆ ఘాటైన వంటి ప్రసాదాన్ని వీళ్ళు తాంత్రికులు తిన్న తర్వాత ఆ ఘాటులకి ఆ కంటిలోకి నీళ్ళు వచ్చేసి మొత్తం కరిగిపోతుంది. ఆ కాటిక ఎప్పుడైతే బ్రేకప్ అవుతుందో అప్పుడు మన తిరిగి ఆయనకు జీవం కలుగుతుంది. సో ఇది రియల్గా జరిగినటువంటి ప్రక్రియ. అంటే కాంతారావులో మనం చూసాం సినిమా, కానీ ఇది రియల్గా జరిగినటువంటి అలగారు పెరుమాళలో జరిగినటువంటి స్టోరీ చూస్తే ఎవరికైనా కూడా తెలుస్తుంది. ఓకే ఇది మాంత్రికులే కాటుకు పెట్టుకుని వాళ్ళే చేస్తారు. ఓకే వాళ్ళకి పెట్టుకున్న కాటుక వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోతేనే బెస్ట్. ఇప్పుడు ఆ కాటుక పెట్టి ఇక్కడ ఈ ప్రక్రియ చేస్తారు. ఈ కాంతారావులో కూడా అదే ప్రక్రియ చూపించారు. ఆ ఒక వాస్తవమైనటువంటి ప్రక్రియ అనేది చూపించారు. కాబట్టి అది బలి ఇవ్వటము, మరికి ఆచారాలను చేసి ఒక దైవాన్ని బంధనం చేయటం అన్నది కూడా సిద్ధాంతం చేయటం జరుగుతుంది. ఓకే అయితే పురాణాల్లో ఉన్నాయన్నమాట. అయితే చాలా వరకు ఉన్నాయండి. ఓకే థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు మా కొన్ని సందేహాలు నివృత్తి చేసే పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా సంతోషం అండి.